తీర్థక్షేత్ర ట్రస్ట్ మనందరూ కూడా సూచన వచ్చారు. ఆ సూచన మేరకు మనందరం కూడా మన ఇంటి లోపల కనీసం 5 దీపాలు వెలిగిద్దాము. ప్రతి ఇంట్లో కూడా రాముడి యొక్క పటం అందింది కాబట్టి రాముడి యొక్క పటం ముందు దీపారాధన చేసి పూజల్లో పాల్గొనే ప్రయత్నం చేద్దాము. ఆ యొక్క సాయంత్రం సమయం లోపల ఈ యొక్క అయోధ్య నిర్మాణం కోసం ఏదైతే బలిదానం ఇచ్చారో ఆ యొక్క కరసేవకులు మనందరం కూడా స్మరిద్దాము. వాళ్ళ యొక్క బలిదానాన్ని మనందరం కూడా స్మరిస్తూ ఈ యొక్క మందిర నిర్మాణాన్ని వారందరికీ అంకితం చేద్దాము. మన మధ్యలో కూడా ఒక కరసేవకులు ఉన్నారు, వెంకన్న గారు. వారి యొక్క అందరికీ కూడా ఒకసారి చెప్పండి. 92 సమయం లోపల పిల్లారెడ్డి గారు కూడా మనకి మన ముందున్నారు. 92 సమయం లోపల కరసేవకు పిలుపునిచ్చినప్పుడు యావత్ దేశం నుంచి కూడా అందరూ కూడా కరసేవకులు వెళ్ళడం జరిగింది. కరసేవకులు అంటే అర్థం ఏమిటంటే అక్కడ సరయు నది లోపల అయితే మట్టి ఉందో ఆ మట్టిని తీసుకొని ఆ యొక్క అయోధ్య లోపల బాలరాముడికి మందిరాన్ని నిర్మాణం చేయడమే కరసేవ యొక్క ఉద్దేశము. ఆ లక్ష్యం కొరకు మన వేములవాడ పట్టణం నుంచి, మన సిరిసిల్ల జిల్లా నుంచి కూడా, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా కొన్ని వేల మంది కూడా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అక్కడికి వెళ్ళారు. భోజనము, ఆహారము, నీళ్లు, నిద్ర ఇవన్నీ కూడా లెక్క చేయకుండా, ప్రాణాలను లెక్క చేయకుండా అక్కడ వెళ్ళడం జరిగింది. మన మధ్యలో అయితే ఒకరు ఉన్నారు, వాళ్ళకి అనుభవాలు మనందరూ చెప్తారు. జై శ్రీరామ్. మన వేములవాడ నుంచి శిలాన్యాసప్పుడు కూడా ప్రతి గ్రామానికి శిలాలు మనం పూజ చేసి పంపుతాం. అట్లనే రామయజ్ఞం మనం చేశాం. ఇక్కడి నుంచి వేములవాడ పట్టణం నుంచి ఇద్దరు కరసేవకులు ఉన్నాం. నేను కంకయ్య, ఆయన కానిస్టేబుల్, ఆయన ఎకానమిక్స్ షెడ్యూల్ వారికి. అలాగే మేము ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు గోదావరి ఖండంలో మాకు అక్కడ సమావేశం పెట్టి ఎవరైనా ఎదురైతే ఎక్కడ మనం ఎదుర్కోవాలి అని మాకు శిక్షణ ఇచ్చారు. అప్పుడు మేము అందరం కలిసి ఒక 3000 మందిని రామకొండ రైలు ఎక్కి పోయినాం. పోయేటప్పుడు మనకు ఏంటంటే మధ్యప్రదేశ్లో మనకి ట్రైన్ అవుతుంది. అట్లా డబల్పూర ఊరు జరగరే అక్కడ కూడా అక్కడ దిగి మన యాత్రికులు ఎట్టయితే ఇక్కడక్కడ నివాసం చేస్తారో అక్కడక్కడ గద్దెలో ఉన్నాం. తర్వాత వాళ్ళకు మాకు తెలంగాణ వయసు మాకు భోజనం కావాలంటే మనకు భోజనం పెట్టారు. మళ్ళీ అక్కడ ట్రైన్ ఎక్కినాక అలహాబాద్లో కూడా అరెస్ట్, ఎక్కడ పోతే అక్కడ అరెస్ట్, కొట్టడం, తిట్టడం. ఒకరోజు జైల్లో కూడా ఉన్నాం. ఆ గోదాంలో జరిగారు. అక్కడ ఒక బాయి, ఆ బాయి నీళ్ళు అంటే ఆరోగ్యం ఖుషి కాదు. అట్టైనా మొత్తం అక్కడ ఒక ఆయన చూసినట్టే వాళ్ళు మీకు భోజనం పెడతాం. ఇక్కడి మన మధ్యప్రదేశ్ అంటే ఉత్తరప్రదేశ్ బాట నుంచి మధ్యప్రదేశ్ తీసుకోవాలని చెప్తే ఒక 3000 మంది కరసేవకులను అక్కడ కెనాల్ దగ్గర స్నానం చేసి అల్పాహారం చేసి అయితే మధ్యాహ్నం 10 గంటలకు బయలుదేరి 7 వరకు అది మన గవర్నమెంట్ దగ్గరికి చేరుకున్నాం 1000 మంది. ఇది జై శ్రీరామ్. జై శ్రీరామ్. 2014 ముందు జై శ్రీరామ్ భయంతున్నందు 10 సంవత్సరాల తర్వాత రామనామ జపాన్ని ప్రపంచ దేశం కూడా మారుమోగించే వ్యవస్థ వచ్చిందంటే అది రామభక్తిలో ఉన్న గొప్పతనం. అది రామ నినాదం. కష్టం వస్తే అమ్మ అంటాం, తర్వాత హే రామ అంటాం. ఆ రాముడు ఉన్న గొప్పతనం అది. దురదృష్టం 550 సంవత్సరాల పోరాటం, 4000 మంది ఆత్మ బలిదానం, 4000 మంది అమరులైతే తప్ప అయోధ్య రామాల నిర్మాణం జరగలేదు. వాళ్ళు అనేక మంది సహకరించారు. ప్రత్యేకంగా హిందూ ధర్మం కోసం పోరాడిన యోధులందరూ కూడా మనం నిజంగా కూడా రేపు నివాళులు అర్పించాలి. రేపు 22వ తేదీ భారతదేశంలో ఉన్న హిందువులందరికీ, ప్రపంచంలో హిందువులకు కూడా నిజంగా ఒరిజినల్ దీపావళి మనకు. హిందువులు ధర్మాన్ని మన రామాలయం అయోధ్యలో రాముడి పుట్టిన దగ్గర గుడి కట్టడం ఏదైతున్నదో ఒక చారిత్రాత్మక విశేషం మనకది. దాదాపు 100 దేశాల ప్రతినిధులు హాజరవుతా ఉన్నారు. మరి దీన్ని హిందూ ధర్మం, ఇంతకుముందు చెప్పిన హిందూ ధర్మం అనేది ఒక మతం కాదు, ఒక జీవన విధానం. భారతదేశంలో ప్రపంచ దేశాలకు దిక్సూచిగా హిందూ ధర్మం నిలుస్తూ ఉన్నది. అనేక దేవాలయాలు కూడా రేపు మనం అందరం కూడా 10 గంటలకు స్టార్ట్ చేసే పూజలు 11-20 చూసిన తర్వాత కూడా గ్రామానికి కూడా 5 మినిమం కనీసంగా రామజ్యోతులు అంటా ఉన్నాం. 5 రామజ్యోతులు కాదు, రేపు కరెంటు బంద్ చేస్తే కూడా మొత్తం దీపాలతో దగదగలేయడం కూడా మనం ప్రయత్నం చేద్దాం. అది కష్టంతో పోతున్న విధానం కాదు. మనం ఎవరైనా కూడా స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనే అవకాశం మనకు దొరకలేదు. కానీ ఇప్పుడు రామాలయం నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించాం. అదాని రథయాత్రలో కూడా పార్టిసిపేట్ దాంట్లో పాల్గొనడం జరిగింది. అదే రకంగా కూడా ఈ రోజు ఏదైతే శోభయాత్ర
రేపటి నిర్మాణం కోసం శోభయాత్ర చేస్తున్నాం కనుక దయచేసి తల్లులు ఆడిబిడ్డలు చెల్లెలు అక్కడ చాలా మంది కూడా ఆ రామనామంలో ఉన్న ఆ ఆస్వాదాన్ని ఇప్పుడు ఈ ఊరేగింపులు ఆస్వాదించారు వాళ్ళు. మరి ఈ విధంగా కూడా రేపు అందరం కూడా మనం ఎక్కడికెక్కడ అందరం కూడా అందరూ మన దగ్గర దేవాలయ పూజల్లో పాల్గొనాలి. ఈ గ్రామంలో కూడా మనకు ప్రత్యేక ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ కాకుండా మహారాష్ట్రకి వెళ్ళి కూడా వేలాది మంది రాయలక్ష్మ స్వామి దేవాలయం వస్తూ ఉన్నారు. ఇక్కడ పుట్టిన కూడా మనం అదృష్టంగా భావిస్తున్నాం కనుక రేపు మనందరం కూడా అయోధ్య రామాలయ నిర్మాణం కోసం పునః ప్రారంభ కార్యక్రమం కూడా అందరం పాల్గొని కోరుతూ ఉన్నాం. భారత్ మాతాకి 12:20 పునః ఏతులతో అన్ని టీవీలో కూడా లైవ్ ఉంటుంది. అన్ని గ్రామాలలో కూడా ఎక్కడికక్కడ హిందువులు రామభక్తులు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కూడా మనందరం కూడా పాల్గొందాం. జై శ్రీరామ్.